ఈ లోకంలో మనం పడిపోకుండా మన పోరాటంలో మనం నిలబడాలంటే, ఆ నిత్య జీవాన్ని చేపట్టాలంటే, ఆ నిత్య కిరీటాన్ని మనం పొందుకోవాలంటే, ఆ జీవ కిరీటాన్ని మనం పొందుకోవాలంటే ఈ సాతానుగాడి ప్రేరేపణకు లొంగకుండా వాడిని జయించాలా. లేదంటాడు సులువుగా చిక్కులు పెట్టే పాపం మనతో చేయిస్తాడు ఇస్కరియోతు యోధలాగా. తర్వాత చచ్చిపోరా బాయ్, నిన్ను ఎవరు క్షమించను, ఇంకా నువ్వు ఈ పాపం చేశావు కదా అని అంటాడు. కాబట్టే తనలో తను కుమిలిపోయి చనిపోయాడు. ఈరోజు చాలామంది వారి పరిస్థితులు మారట్లేదని, వారి సిచ్యువేషన్స్ మారట్లేదని చనిపోతున్నారు. ప్రతి 40 సెకండ్లకి ఒక్కొక్క మనిషి చొప్పున రోజుకు 2000 మంది చనిపోతున్నారు అదే విధంగా. ఎందుకంటే జీవితాన్ని ఇష్టానుసారంగా వాడుకునేలాగా ప్రేరేపిస్తాడు సాతాను. వాడికినేలాగా ప్రేరేపించి తర్వాత అరే నీ పరువు పోయిందిరా బాయ్, నీ బతుకు గలీజ్గా ఉందిగా, నిన్ను ఎవడ ఇష్టపడ్డాగా, చచ్చిపోరా బెస్ట్, నాతో పాటు ఉండొచ్చు నరకంలో. ఆ విధంగా ప్రేరేపిస్తాడు వాడు దొంగతనమును, నాశనమును, హత్యను చేయడానికి, నిన్ను నీ జీవితాన్ని హత్య చేయడం కోసం, నీ పరిశుద్ధతను పాడు చేయడం కోసం, నీలో ఉన్న దేవుడి లక్షణాలు చంపడం కోసం వాడు వస్తాడు, వాడిని ఇబ్బంది పెడతాడు. కాబట్టి మనము వాడికి లొంగకూడదు. కాబట్టి మనం వాడిని జయించాలంటే ఏం చెప్తున్నారు? దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఓడించండి అన్నాడు దేవుడు. ఆమెన్ హల్లెలూయా. ఎప్పుడైతే దేవుణ్ణి లోబడతామో అప్పుడే సాతాన్ని మనం జయించగలుగుతాం. ఎప్పుడైతే ఆత్మచేత నింపబడతామో, వాక్యము ప్రార్థనలతో నింపబడతామో అప్పుడే ఈ శరీరం మీద మనకు విజయము కలుగుతుంది.